అవును. నేను జాబొచ్చిన తర్వాత గూడా మళ్ళీ డెలైట్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాను. అసలు ఎందుకు వెళ్ళాను? అసలు ఈ జాబ్ నచ్చలేదా? అసలు డెలైట్ కంపెనీకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్యాకేజ్ గూడా ఎక్కువొస్తుందా? అసలు ఎన్ని రౌండ్స్ జరిగాయి? థంబ్‌నెయిల్ చూస్తే ఫైనల్ రౌండ్ అని పెట్టారు. అంటే మీరు ఫైనల్‌లో చేరారా? లేదా? ఏమన్నా ఎగ్జామ్ రాసారా? లేకపోతే ఎన్ని టెస్ట్‌లు రాసారు? ఎన్ని రౌండ్‌లు జరిగాయి? ఇవన్నీ గూడా ఏ టు జెడ్ క్లియర్‌గా చెప్తాను. దాంతో పాటు వ్లాగ్ గూడా ఫుల్‌గా తీశాను. అంటే లోపల జరిగేది చాలా మంది గూడా నాతో పాటు ఇంటర్వ్యూకయితే వచ్చారు. ఇవన్నీ గూడా తెలుసుకోవాలంటే తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియో చూసేయండి. హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. నాకు తెలిసి ప్రతి ఒక్కరు గూడా షాక్ అయ్యుంటారు. ఎందుకంటే జాబ్ చేస్తూ మళ్ళీ ఇంటర్‌వ్యూకి ఎందుకు వెళ్ళాడు? డెలాయిట్ కంపెనీలోకి ఎందుకు వెళ్ళాడు? డెలాయిట్ కంపెనీ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. అదొక టాప్ 4 కంపెనీ. చాలా పెద్ద కంపెనీ. చాలా పేరు గూడా ఉంది. మీ అందరికి తెలిసే ఉంటుంది. అసలు నేను ఎందుకు వెళ్ళాను అని మీ అందరికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అవన్నీ గూడా ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. ఇంకొక విషయం ఇప్పుడు నేను మొన్న రీసెంట్‌గా వెళ్ళాను. డిసెంబర్ 6 సాటర్‌డే వెళ్ళాను. ఆ రోజు వీక్ ఆఫ్ మీ అందరికి తెలిసే ఉంటుంది. నాకు 2 డేస్ అయితే హాలిడే ఉంటాయి. వీక్ ఆఫ్ ఆ రోజు వాకిన్ ఉంటే వెళ్ళాను. అసలు ఎందుకు వెళ్ళాననేది ముందుగా చెప్తాను. ఇంకొక విషయం నేను వెళ్ళినప్పుడు నాతో పాటు నేను మామూలుగా ఎవరు రారు. ఇప్పుడు చాలా మందికి ఆల్రెడీ జాబ్ వచ్చింది అని అనుకున్నాను. అంటే నేను అస్సలు వెళ్ళడం లేదు గదా! డైలీ ఇంకా సాటర్‌డే, సండే ఒకటే రెస్ట్ తీసుకుంటున్నాను. డైలీ డ్యూటీకి వెళ్తున్నాను, ఆఫీస్‌కి వెళ్తున్నాను. ఇప్పుడు అసలు జాబ్ మార్కెట్ ఇంగ ఆల్రెడీ చాలా మందికొచ్చింది. అసలు జాబ్ జరగడం లేదని అనుకున్నాను. కానీ అక్కడ చూస్తే చాలా మంది అన్‌ఎంప్లాయ్ పీపుల్స్ అయితే వచ్చారు. ఈ వీడియోలో మీకు ముందుగా చూపిస్తాను అదేంటనేది. ఎంతమంది అంటే అంతమంది వచ్చారు. ఇంకొకరు అంటే కొంతమంది సేమ్ డైరెక్ట్ కంపెనీకి 1 వీక్ బ్యాక్ వచ్చి ఫెయిల్ అయ్యి మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ ఇన్వైట్ ఇన్వైట్ వచ్చింది. కొంతమందికి రాలేదు. వాకింగ్ జరిగితే అలా గూడా వచ్చారు. ఇంకొక విషయం మీరంతా చెప్తే గూడా షాక్ అయిపోతారు. నేను మామూలుగా వాకిన్‌కి వెళ్ళాను. అక్కడ వెళ్తే మాత్రం అంతా వేరే జరిగిపోయింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేనిదే జరిగింది. అసలు చెప్తే మీరు నమ్ముతారో లేదో అసలు నేను అనుకున్నది ఒకటే అసలక్కడ జరిగింది. వేరే అస్సలు ఎక్స్‌పెక్ట్ అయితే ఒకటి చేశాను. అసలు వేరే ఏమేమో జరిగిపోయింది. అదంతా మీకు చెప్తే అసలు షాక్ అయిపోతారు ముందుగా చెప్తాను. అదేంటంటే యాక్చువల్‌గా నేను డెలైట్ కంపెనీ మామూలుగా వాట్సాప్ ఛానెల్ ఉంది. మీ అందరికి తెలిసే ఉంటుంది. తెలియకుండా ఉంటే వెళ్లి అక్కడ జాయిన్ అయిపోండి. వాట్సాప్ ఛానెల్ ఉంది ఒకటి ఫ్రెషర్స్ జాబ్ 24 అని. అక్కడ వాకిన్ చూసి ఫ్రైడే నైట్ చూసి మార్నింగ్ అయితే సాటర్‌డే వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఫస్ట్ రౌండ్ స్క్రీనింగ్ అయితే జరుగుతుంది అక్కడ. దాని తర్వాత ఒక టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ రౌండ్ అయితే ఉంటుంది. నేను స్క్రీనింగ్ రౌండ్ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత ఇంక టెస్ట్ రాయడానికైతే వెళ్ళాను. అంటే ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయిపోయాను. ఇంట్రడక్షన్ అంతా కూడా మామూలు అకౌంటింగ్ ప్రాసెస్ అది. అకౌంట్స్ రిసీవబుల్ అనే ఒక రూల్ అనమాట అది. నేను యాక్చువల్‌గా బీకామ్ మీ అందరికి చెప్పాను ఆల్రెడీ బీకామ్ చదివాను డిగ్రీ. అందువలన నేను అకౌంటింగ్ ఉన్నందుకు వెళ్ళాను. అక్కడ చూస్తే ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత టెస్ట్ రాయడానికి వెళ్ళాను. టెస్ట్‌లో అంటే లింక్ కూడా పంపించారు. మీకిక్కడ చూపిస్తాను చూడండి డిస్‌ప్లే. టెస్ట్ లింక్ మెయిలొచ్చింది. అక్కడ లింక్ క్లిక్ చేసి మెయిల్ లాగిన్ అయ్యి, దాని తర్వాత సబ్మిట్ చేసేకి పోతుంటే ఆల్రెడీ యూ హావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ దిస్ టెస్ట్ అని వచ్చింది. అంటే నేను ఆల్రెడీ టెస్ట్ రాశానని అక్కడ వచ్చింది. నేనింగ చాలా సార్లు ట్రై చేశాను. ఆల్రెడీ నువ్వు అప్పుడే రాసావని వచ్చింది. నేనింక హెచ్ఆర్‌ని పిలిచి చెప్పేసాను. నువ్వు ఆల్రెడీ ఎప్పుడు రాసావు నువ్వు టెస్ట్ అని అడిగింది. నేను యాక్చువల్‌గా చెప్పాలంటే ఆగస్ట్ అంటే చాలా రోజులైంది. అప్పుడు నేను గణేష్ ఫెస్టివల్ అప్పుడు హెల్త్ బాలేక అప్పుడు మా ఊరెళ్ళాను. అప్పుడు అక్కడ మామూలు నా గురించి కాలొచ్చింది. అప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత టెస్ట్ లింక్ వచ్చింది. దాని తర్వాత
నేను లింక్ రాశాను. తర్వాత ఇంకేం అప్‌డేట్ రాలేదు. నేను పట్టించుకోలేదు ఇంకా. నేను ఫెయిల్ అయ్యానేమో అని అనుకున్నా. టెస్ట్ క్లియర్ చేయలేదు అని అనుకున్నాను. కానీ అది క్లియర్ అయ్యింది. దాని తర్వాత వాళ్ళు ఇన్వైట్ గూడా పంపించారు. మేనేజర్ రౌండ్ ఉంటుందని నాకు చాలా సార్లు పంపించారు. ఎన్ని సార్లంటే 5 టైమ్స్ పంపించారు. 5 టైమ్స్ ఇన్వైట్ పంపించారు. కాల్ గూడా చేశారు. నేను మామూలుగా అది ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ ఏమన్నా మామూలు అకౌంటింగ్ రోల్ వస్తుందేమో అని నేను అలా ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఇక్కడ చూడండి 5 టైమ్స్ అది ఎప్పుడొచ్చిందంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ దాకా నాకైతే ఇన్వైట్స్ వచ్చాయి. మామూలుగా మెయిల్ వచ్చింది. టెక్నో మేనేజర్ రౌండ్ అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్‌ది. కనబడుతుంది గదా! ఇది ఫస్టు. ఇది సెకండ్. ఇది థర్డ్ టైమ్ వచ్చింది ఇన్వైట్ మళ్ళీ. ఇది ఫోర్త్ టైమ్. ఇది ఫిఫ్త్ టైమ్. టోటల్ 5 టైమ్స్ వచ్చింది. 5 టైమ్స్ ఇన్వైట్ వచ్చిన తర్వాత గూడా నేను మామూలుగా ఇన్వైట్ వచ్చింది. జాబ్ అకౌంటింగ్ రోల్ నేను చదివిన బీకామ్ అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అవసరం వస్తుందని నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను మామూలుగా వాకిన్‌కి వెళ్ళడం, అక్కడ ఫస్ట్ రౌండ్ తర్వాత టెస్ట్ పాస్ అవ్వడం, దాని తర్వాత ఫైనల్ రౌండ్ జరగడం, ఇదంతా గూడా సస్పెన్స్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేకుందే జరిగిపోయింది. నేను మామూలుగా వాకిన్‌కి వెళ్ళడం, అక్కడ ఎప్పుడో రాసిన ఎగ్జాము, అప్పుడు గూడా ఎలిజిబుల్ నేను వెళ్ళిన రోజు గూడా ఎలిజిబుల్ అవ్వడం చాలా అదృష్టం. కానీ ఫైనల్ రౌండ్ ఏమైంది? అసలు ఎన్ని రౌండ్‌లు జరిగాయి? ఇవన్నీ గూడా క్లియర్‌గా చెప్తాను. ఏ మాత్రం టెన్షన్ పడకండి. ఇంకొకటి అక్కడ వీడియో షూట్ చేయొద్దన్నారు. నేను ఆయన గూడా అలాగే మీ అందరూ చూస్తారని ఒక ఉద్దేశ్యంతో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది? లోపల ఎలా ఉంటుంది? అంతా గూడా అలాగే ప్రైవసీగా తీశాను. మీరు అంటే నేను మామూలుగా మార్నింగ్ వెళ్ళేది, ఇంకా మామూలుగా నైట్ రూమ్‌కొచ్చేది అంతా గూడా తీశాను. మీకి లాగ్ అనిపిస్తే చూడకండి. మీకు చూడాలనిపిస్తే స్కిప్ చేసి మరి చూడండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామా? చూసేయండి. ఫ్రెండ్స్ సాటర్‌డే మార్నింగ్ అయితే నేనైతే గచ్చిబౌలిలో అయితే దిగేసాను ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందు. డెలాయిట్ కంపెనీకి. ఇంకా అక్కడి నుంచి అక్కడ కనబడుతుంది కదా! చాలా కొంచెం ఫార్వర్డ్‌గా వెళ్ళిపోవాలి. అలా నేనింకా దాన్ని గూడా అలా షూట్ చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఇలా ఉంది సాటర్‌డే. ఆ రోజు వీక్ ఆఫ్ అయినందున ఇంక వెళ్తున్నాను డెలాయిట్ కంపెనీకి ఇంటర్వ్యూకి. అకౌంటింగ్ రోల్ ఉంది. అందువలన వెళ్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఇలా ఉంది సాటర్‌డే. దాని తర్వాత ఇంక ఫ్రంట్ సైడ్ నుంచి అలా వీడియో అయితే షూట్ చేస్తూ వెళ్తూనే ఉన్నాను. ఇంక చాలా మంది బిజీ అయితే ఉన్నారు. నేను గూడా అలా ఇంకా ఇంటర్వ్యూ కోసం అలా వెళ్తున్నాను. అలా షూట్ చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాను. కొంతమంది ఈరోజు గూడా ఆఫీస్‌కైతే వెళ్తూ ఉన్నారు. సాటర్‌డే గూడా కొన్ని కంపెనీస్ ఉంటాయి గదా! చాలా మంది ఆల్రెడీ వెళ్తున్నాను. నేనైతే ఇంకా ఇంటర్వ్యూకైతే వచ్చాను. అలా వెళ్తూనే అలా షూట్ చేస్తూ వెళ్తూ ఉన్నాను. ఇంకా ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంది. ఇంగ అవతలకి ఫార్వర్డ్ అయితే వెళ్ళిపోవాలి. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అక్కడ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత కనబడుతుంది డెలాయిట్ కంపెనీ. ట్రాఫిక్ అయితే చాలా ఫుల్‌గా ఉంది. చాలా ఉన్నారు. ఇంకా అక్కడ కనబడుతుంది గదా! ఫ్లైఓవర్ దాని కింద నుంచయితే వెళ్ళిపోవాలి. ఇంకా సాటర్‌డే అయితే ఇంక చాలా బిజీగా ఉన్నారు చాలా మంది. కొంతమంది కంపెనీకి వెళ్తున్నారు. కొంతమంది ఇంటర్‌వ్యూస్ కూడా వెళ్తున్నారు. నేనైతే డెలాయిట్ కంపెనీకొచ్చాను. ఇంకా చాలా మంది వేరే కంపెనీస్‌కైతే వెళ్తున్నారు. దాని తర్వాత ఇంక ఫ్రెండ్స్ నుంచి అలా వీడియో తీస్తున్నాను చూడండి. ఇంకా ఫ్లైఓవర్ నుంచయితే వెళ్ళిపోవాలి. కొంతమంది లొకేషన్ తిరిగి అక్కడ అడుగుతున్నారు. నేనైతే ఇంగ మ్యాప్ పెట్టుకొనైతే లొకేషన్‌కి వెళ్ళిపోతూ ఉన్నాను. అక్కడ కనబడుతుంది గదా! జూమ్ చేసి చూపిస్తున్నాను అదే డెలాయిట్ కంపెనీ. ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళాలి. ఇంగ అలా షూట్ చేస్తూ వెళ్తున్నాను. మీ అందరూ చూస్తారని ఒక ఉద్దేశ్యంతో. కొంతమందికి లొకేషన్స్ కూడా తెలియవు గదా! అందువలన వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా చాలా దూరమైతే వెళ్ళిపోవాలి. నేనింకా మార్నింగ్ అయితే 9:50 అయింది గచ్చిబౌలిలో దిగినప్పుడు. ఇంక నడుచుకుంటూ వెళ్ళేసరికి యాక్చువల్‌గా 11 టు ఆఫ్టర్‌నూన్ 2 వరకైతే ఇంటర్వ్యూ ప్రాసెస్ టైమింగ్ అయితే ఉందని అక్కడ మెన్షన్ చేశారు వాట్సాప్ ఛానెల్‌లో. ఇంకా అది చూసైతే నేనైతే కొద్దిసేపటికైతే నేనైతే చాలా ముందుకైతే వచ్చేసాను. ఫ్లైఓవర్ కొంచెం పైకైతే వచ్చేసాను. ఇంకా అది షూట్ చేయలేదు. ఇంకా చూడండి ఇక్కడ కనపడుతున్నాయి గదా! చాలా పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్స్ అంతా కూడా కనపడుతున్నాయి గదా! చాలా ఉన్నాయి. గల్లీ గల్లీ చాలా అందరూ గూడా బిజీగా ఉన్నారు. ఇంకా బైక్స్ అన్నీ గూడా ఇక్కడ చూడండి చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ చూడండి బిల్డింగ్స్, కంపెనీస్ అన్నీ గూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే అక్కడ డైరెక్ట్ కంపెనీ కనబడుతుంది. హ్మ్. అలా వెళ్తూనే ఇదంతా గూడా షూట్ చేస్తూ ఉన్నాను. ఎవరైనా తెలియని వాళ్ళుంటే ఈ వీడియో చూస్తూ వెళ్తారని నేను అలా అయితే చేస్తున్నాను. ఇంకా లోపల ఇంటర్వ్యూ ప్రాసెస్ గూడా మొత్తం గూడా చూపిస్తాను. ఏ మాత్రం టెన్షన్ పడకండి. అక్కడ కనబడుతుంది కదా! డైరెక్ట్ కంపెనీ. క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి జూమ్ చేసి. యాక్చువల్‌గా అక్కడ 4 టవర్స్ ఉంటాయి. టవర్ 1, టవర్ 2, టవర్ 3, టవర్ 4 ఉంటాయి. లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే టవర్ 1 అని ఉంది. అక్కడికి వెళ్లి ఇంక తెలుసుకోవాలి నేను. ఎగ్జాక్ట్‌గా తెలియదు నాకు గూడా. ఇప్పుడు అక్కడ చూపిస్తాను చూడండి. ఇంకా అక్కడ కనబడుతుంది కదా!
ఫ్రెండ్స్ అలా అక్కడ చాలా పెద్ద కంపెనీస్ డెలైట్ మీ అందరికి అప్పుడే చూపించాను. ఇంకా చాలా ఫార్వర్డ్‌గా అయితే ముందుకు వెళ్ళాలి. ఇంకోటి నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా తెలియదు. లొకేషన్ నాకి. ఇంకా ముందుకు వెళ్లి అక్కడ తెలుసుకోవాలి. ఎవరైనా తెలియని వాళ్ళుంటే ఈ వీడియో చూసి తెలుసుకోండి. నేనైతే మొత్తం క్లియర్‌గా చూపిస్తాను. ఏమాత్రం టెన్షన్ పడకండి. ఇంకా ఫార్వర్డ్‌గా ముందు వీడియోలో ఇంగా నెక్స్ట్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయనివి నేను అప్‌లోడ్ చేస్తాను. మీరేం టెన్షన్ పడకండి. యాక్చువల్‌గా ఈరోజు వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి. నేనింక డెలైట్ కంపెనీ అయితే ఎంచుకున్నాను. ఇక్కడ చూడండి అక్కడ మార్నింగ్ అయితే 10:30కి వెళ్ళిపోయాను. ఇంకా చాలా మంది నాతో పాటు వచ్చారు చూడండి. ఇంటర్వ్యూకైతే చాలా మంది వస్తూనే ఉన్నారిక్కడ. ఇక్కడ చూడండి చాలా మంది ఒక్కొక్కరు ఎంబీఏ, బీటెక్, ఎంటెక్ చదివిన వాళ్ళొచ్చారు. అక్కడ వాచ్‌మెన్ అయితే ఇంకా వెయిట్ చేయమన్నారు. 11:00 వరకు వెయిట్ చేయమన్నారు. నేనింక అలా వెయిట్ చేస్తూ అలా షూట్ అయితే చేస్తున్నాను. ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా కూడా చూపియాలని మీకు చెప్పాను కదా! ఆల్రెడీ చూపిస్తానని చెప్పాను కదా! ఇంక అదైతే చూపిస్తున్నాను. ఇంకా చాలా మంది గర్ల్స్ అంతా, బాయ్స్ అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చారు. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కొంతమందే వస్తారని అనుకున్నాను. ఇంకా అన్‌ఎంప్లాయ్‌మెంట్ పీపుల్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలా వస్తారని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంతమందున్నారో అక్కడ కంపెనీ బయట. నేనైతే ఇక్కడికొచ్చి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంతమంది అన్‌ఎంప్లాయ్‌మెంట్ పీపుల్స్ ఉన్నారు. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేనసలు ఇంతమంది వస్తారని నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంకా వస్తూనే ఉన్నారు. కొంతమంది వచ్చి వెళ్ళిపోతున్నారు. అసలు స్టార్ట్ చేయలేదు ఇంటర్వ్యూ వీళ్ళు పెడతారులే చాలా మంది వెళ్ళిపోయారు. నేనైతే ఇంక బ్యాక్ అయితే వెళ్లి ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా ఇంటర్వ్యూ చాలా లేట్ అవునందున. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టవర్ 3 పక్కన డెలైట్ కంపెనీ. చాలా మంది పేరెంట్స్ అంతా గూడా డెలైట్ కంపెనీలోకి వెళ్తున్నారు. ఎంప్లాయీస్ వాళ్ళ పేరెంట్స్ ఏదో ఈవెంట్ ఉన్నట్టుంది. నాకు ఎగ్జాక్ట్‌గా తెలియదు. అది గూడా షూట్ చేశాను. ఇంక దాని తర్వాత ఫ్రెండ్స్ అని చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ షూట్ చేస్తున్నారు. చాలా మంది నాతో పాటు ఎలా వచ్చారో అన్‌ఎంప్లాయ్‌మెంట్ పీపుల్స్. ఇక్కడ చూడండి తర్వాత కొద్దిసేపటి తర్వాత ఒక వచ్చిన తర్వాత ఒక పేపర్ అయితే తీసుకొచ్చాడు. దాంట్లో ఒక క్యూఆర్ ఉంది. దాన్ని స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ ఫార్మ్ వస్తుంది. దాన్ని ఫిలప్ చేయని చెప్పాడు. అది ఇక్కడ మీకు ఫోటో డిస్‌ప్లే చేశాను చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా వాకిన్‌కి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ ఫార్మ్ అయితే ఫిలప్ చేసి దాని తర్వాత లోపలికి రావాలని హెచ్‌ఆర్ అయితే చెప్పాడు. నేను ఫస్ట్‌గా అయితే వీడియో షూట్ చేస్తున్నాను. దాని తర్వాత ఇంక స్కాన్ చేయాలని అనుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. దాని తర్వాత ఇంకా ఆల్రెడీ నేనైతే క్యూఆర్ అదే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఫార్ము. అది మీకు ముందుగా చూపిస్తాను. కొంతమంది చేసుకున్న వాళ్ళైతే కొంతమంది వెళ్తున్నారు. వాళ్ళ పేర్లు పిలిచారు కొంతమందివి. అందులో నా పేరైతే రాలేదు. సో, అన్‌ఫార్చునేట్‌లీ నా పేరైతే అస్సలు రాలేదు. నేనింకా కొంచెం సేపయితే వెయిట్ చేస్తున్నాను. అలా వెయిట్ చేసేటప్పుడే ఇంక అలా వీడియో గూడా షూట్ చేస్తున్నాను. హెచ్‌ఆర్ నేమ్స్ పిలిచేటప్పుడు. మళ్ళీ గూడా వేరే వాళ్ళ పేర్లొచ్చాయి. అప్పుడు గూడా నా పేరు రాలేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫార్మ్ అయితే ఎలా ఉంటుందనేది ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. డైరెక్ట్ ఇంటర్వ్యూ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ కనబడుతుంది గదా! 6థ్ డిసెంబర్. నేనైతే 6థ్ డిసెంబర్ వెళ్ళాను. ఆ క్యూఆర్ స్కాన్ చేసిన ఫ్రెండ్స్ నా పేరు రాకపోవడంతో నేనైతే ఫుల్‌గా అలసిపోయి కూర్చున్నాను. ఇంగ అలా కూర్చున్నప్పుడు కూడా అలా చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్ అక్కడ అటు సైడ్ అవతల చాలా మంది కూడా నాలాగే వెయిట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ కోసం. వాళ్ళ పేర్లు కూడా రాలేదు సేమ్ నాలాగే. ఇంకా కొద్దిసేపటి తర్వాత నేనైతే లోపలికైతే వెళ్ళిపోయాను. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు అంతా కూడా అలా అయితే నేనైతే షూట్ చేస్తున్నాను. ఇంకా ఒక హెచ్‌ఆర్ అయితే వచ్చాడు. మా మా అందరిని కూడా లోపల పిలుచుకు వెళ్తున్నాడు. లోపలైతే ఇలా ఉంటుంది. డెలైట్ కంపెనీ ఒక కల్చర్ చాలా సూపర్‌గా ఉంది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బ్యూటిఫుల్‌గా ఉంటుందని నేనైతే అస్సలు అనుకోలేదు. ఇంకా చాలా దూరమైతే తీసుకొని వెళ్తున్నారు. అసలు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. ఫస్ట్ టైమ్ డైరెక్ట్ కంపెనీకి నేనైతే వచ్చాను. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే చూసి తెలుసుకోండి. లోపలైతే ఇలా ఉంటుంది డైరెక్ట్ కంపెనీ. ఇంకా లోపలైతే ఇలా ఉంటుంది ప్రాసెస్. ఇక్కడ ఐడీ కార్డ్ ఏస్తున్నారు కదా! నా పక్కన కనబడుతున్నారు రైట్ సైడ్ ఆయన ఆరెంజ్ కలర్. వాళ్ళంతా కూడా నెక్స్ట్ రౌండ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇంటర్వ్యూ అన్నమాట. నేను యాక్చువల్‌గా అవతల కూర్చోవాలి. వీడియో తీయాలని ఇవతల కూర్చున్నాను. దాని తర్వాత మళ్ళా ఇవతలకైతే వచ్చేసాను. యాక్చువల్‌గా ఇవతల కూర్చోవాలి. ఆధార్ కార్డ్ ఇచ్చిన తర్వాత ఐడీ అయితే ఇస్తారు వాళ్ళు. ఐడీ కార్డ్. నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను నా ఆధార్ కార్డ్. అక్కడ కనబడుతుంది కదా! డెలైట్ అని అక్కడికెళ్ళి తీసుకోవాలి ఐడీ కార్డ్. కొద్దిసేపటి తర్వాత అయితే నేనైతే తీసుకున్నాను. ఇలా ఉంటుంది ఐడీ కార్డ్. చూడండి ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాను. నా ఐడీ కార్డ్ ఇలా ఉంటుంది. డెలైట్ బిజినెస్ ఇంటర్వ్యూ అక్కడ కనబడుతుంది కదా! నా పేరంతా కూడా క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా దాని తర్వాత అయితే లోపలికైతే నేను వెళ్ళిపోయాను. లిఫ్ట్‌లో అయితే తీసుకెళ్లారు ఇంటర్వ్యూకి. చాలా పైకైతే వెళ్ళిపోయాను. ఎన్నో ఫ్లోర్ కూడా ఎళ్ళానో కూడా తెలియదు. ఇంకా కొద్దిసేపటికైతే ఇంకా అలా ఫార్వర్డ్‌గా ముందుకైతే తీసుకెళ్లారు. అదంతా కూడా గమనించలేదు. ఇంకా 2 మినిట్స్ తర్వాత అయితే లోపలికైతే తీసుకెళ్లారు. ఒక రూమ్‌లో అయితే పెట్టారు. ఇక్కడ చూడండి అక్కడి నుంచి నేనైతే షూట్ చేస్తున్నాను. చాలా సూపర్‌గా బ్యూటిఫుల్‌గా ఉంది డైలైట్ కంపెనీ అయితే ఇక్కడ. అక్కడ టవర్ 3, టవర్ 4 టోటల్‌గా 4 ఉన్నాయి. నేనైతే అక్కడి నుంచే షూట్ చేశాను. లోపలైతే ఇలా ఉంటుంది. చాలా మంది అంతా కూడా వెయిట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ. అంటే ఇంకా ఫస్ట్ రౌండ్ కూడా జరగలేదు. లోపలంతా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సేమ్ నాలాగే. నేను కూడా వాళ్ళతో పాటు వెయిట్ చేస్తున్నాను.
ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుందా అని వెయిట్ చేస్తున్నాను నేను గూడా. దాని తర్వాతయితే ఇంక లోపలికైతే తీసుకెళ్లారు. హెచ్‌ఆర్ స్క్రీనింగ్ రౌండ్ ఉంటుందని పిలుచుకెళ్లారు. అక్కడ కనబడుతున్నాడు గదా! అక్కడ ఒక ఆయనైతే ఇంటర్వ్యూ చేస్తున్నాడు. నేనైతే ఇంక స్టార్ట్ చేయకముందే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. కంప్లీట్ అయింది. కొంతమందైతే సెలెక్ట్ కాకున్న వాళ్ళు వెళ్ళిపోయారు చాలామంది. నేనైతే ఇంక సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్ నెక్స్ట్ టెస్ట్ ఉంటుందని చెప్పారు. కొద్దిసేపు ఆగమంటే టైమ్ అయితే నేనింక అలా ఆల్రెడీ 1 అబోవ్ అయింది. కానీ కూర్చొని ఫుల్ ఇంక అయితే అలా వీడియో అయితే ఆకలైతుంది షూట్ నాకు. ఇంక చేసుకున్నాను. కొద్దిసేపటి తర్వాత ఇంక డెలాయిట్ కంపెనీ వాళ్ళు ఇంక హెచ్‌ఆర్ అయితే ఇంక పిలిచెళ్ళాడు. ఇంకా ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు. కంపెనీ మొత్తం గూడా ప్రొవైడ్ చేస్తుంది చాలా మంది అందరికి గూడా. ఇంటర్వ్యూకొచ్చిన వాళ్ళందరూ గూడా ఫుడ్ అయితే తిన్నారు. చాలా రకరకాల ఫుడ్ అయితే ఉండింది. నేనైతే ఇంక తినిన ఫుడ్ అయితే ఇక్కడ మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను చూసేయండి. చాలా టేస్టీ‌గా చాలా సూపర్‌గా ఫ్రెండ్స్ ఉండింది. కొద్దిసేపటి తర్వాత అయితే నాకైతే ఇంక మెయిల్ అయితే వచ్చింది. ఇంక మీ టెస్ట్ రాయాలని ఇంక లింక్ అయితే వచ్చింది మెయిల్‌కి. ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాను చూసేయండి. డెలైట్ కంపెనీ మెయిల్ అయితే ఇలా ఉంటుంది. టెస్ట్ లింకు, యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయిన తర్వాత ఇంక టెస్ట్ అయితే ఖచ్చితంగా క్లియర్ చేయాలి. యాక్చువల్‌గా ఏమైందంటే నేను యాప్టిట్యూడ్ టెస్ట్ రాసేటప్పుడు యూ హావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ దిస్ టెస్ట్ అని వచ్చింది. నేను ఇంకా 2 టైమ్స్ ట్రై చేశాను. అది రాలేదు. ఇంక ఆల్రెడీ మీకు చెప్పాను. ఇంకా రాకపోవడంతో ఇంక హెచ్‌ఆర్‌కైతే పిలిచి చెప్పాను. అందువలన ఇంక నువ్వు అప్పుడే రాసావని అడిగింది. నేనింక నాకు వచ్చిన ప్రీవియస్ మెయిల్ ఆగస్ట్ 11లో ఇక్కడ వచ్చింది. నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను, రాసానంటే అప్పుడు ఓకే. నువ్వు ఈ టెస్ట్ క్లియర్ చేసావని చెప్పింది. ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను చూసేయండి. నాకొచ్చిన ఇన్వైట్ ఆన్‌లైన్ అసెస్మెంట్ టెస్ట్ ఇది. ఫ్రెండ్స్ ఇంకా ఆన్‌లైన్ అసెస్మెంట్ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూ అయితే అస్సలు జరగకపోవడంతో నేనైతే ఇంక ఒక్కసారి పాలైతే తాగేసాను. ఇంకా చాలా సూపర్‌గా ఉన్నాయి. అది మీకి షేర్ చేద్దామని ఒక ఇమేజ్ అయితే చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత ఇంక ఇంటర్వ్యూ కూడా అస్సలకే స్టార్ట్ కాలేకపోవడంతో మళ్ళీ లెమన్ టీ అయితే తీసుకున్నాను నేను. యాక్చువల్‌గా మిల్క్‌లోకి లెమన్ పౌడర్ అయితే తీసుకున్నాను. చాలా సూపర్‌గా ఉంది ఇది గూడా. అక్కడ యాక్చువల్‌గా పాలు తీసుకోవాలి. దాని తర్వాత పక్కన ప్యాకెట్స్ అయితే ఉంటాయి. షుగర్ ఇంకా కాఫీ అన్నీ గూడా సెపరేట్‌గా ఉంటాయి. అవి కలుపుకొని తాగాలి. ఇక్కడ మిషన్ అయితే ఇలా ఉంటుంది. ఆటోమేటిక్‌గా వస్తుంది టచ్ స్క్రీన్ చేస్తే. ఫ్రెండ్స్ యాక్చువల్‌గా నాకు 5 టైమ్స్ ఇన్వైట్ వచ్చింది డెలైట్ కంపెనీ నుంచి అని మీ అందరికి ఆల్రెడీ చెప్పాను గదా! ఇక్కడ మళ్ళీ ఎవరైనా చూడకపోతే ఇక్కడ చూసేయండి. సెప్టెంబర్ 26 తర్వాత సెప్టెంబర్ 29 ఇది సెకండ్ టైమ్ వచ్చింది. తర్వాత సెప్టెంబర్ 30 ఇది థర్డ్ టైమ్ వచ్చింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైమ్ అయితే వచ్చింది. తర్వాత సెప్టెంబర్ ఇక్కడ కనబడుతుంది డేట్ ఇది గూడా సెప్టెంబర్ అక్టోబర్ 3 గూడా వచ్చింది. అంటే 6థ్ అక్టోబర్ షెడ్యూల్ చేస్తాం. మీరు రెడీగా ఉన్నారా అని ఇంటర్వ్యూ అయితే వచ్చింది మళ్ళీ. ఫ్రెండ్స్ ఇంగా ఇంటర్వ్యూ అయితే ఫైనల్ రౌండ్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంక బయటికైతే వచ్చాను. ఇంకా టైం చాలా చీకటైతే అయిపోయింది. 6:30 అయింది టైం అప్పుడు. అలా ఇంక నేనైతే ఇంక వీడియో అలా ఫ్రెండ్స్ అంతా అలా షూట్ చేసి వెళ్తున్నాను. నాతో పాటు ఇంకొక ఫ్రెండ్ గూడా వచ్చాడు. అక్కడే పరిచయం అయ్యాడు. ఆయన టెస్ట్ క్లియర్ చేయలేదు. ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఇంక ఆయనతో పాటు అలా బైక్ మీదైతే వెళ్తూ ఉన్నాను. అలా వెళ్తూనే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. డెలైట్ కంపెనీ చాలా సూపర్‌గా ఎంత బ్యూటిఫుల్‌గా కనపడుతుందో చూసేయండి ఇంటర్వ్యూ ఒక్కసారి. ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా సూపర్‌గా జరిగింది. అది ఇంక ఫార్ కూడా చెప్తాను అది ఏం జరిగిందనేది మీకి. ఇంకా అలా నేనైతే వెళ్ళేటప్పుడు అలా షూట్ అయితే చేస్తున్నాను. ఇంక ఆల్రెడీ 6:30 అబోవ్ అయింది. బైక్ మీద వెళ్తున్నాను. అక్కడ ఒక ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యాడు. అలా బైక్ మీద వెళ్తూనే షూట్ అయితే చేశాను. ఆయనది బొరబండ. ఆయన టెస్ట్ అయితే క్లియర్ చేయలేదు. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసమో తెలీదు. నేనైతే ఆయనతో పాటు కలిసి వచ్చాను. ఆయన నన్నైతే ఇంకా సైబర్ టవర్ దగ్గర అయితే దించేస్తా అన్నాడు. అందువల్ల నేనైతే ఇంక బైక్ మీదే వెళ్తూ ఉన్నాను. అలా వెళ్తూనే అలా షూట్ అయితే చేస్తున్నాను. ఆయన ఫేస్ అయితే చూపియడం లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత ట్రాఫిక్‌గా ఉందో. మీ అందరికి తెలిసే ఉంటుంది. కొంతమందికి తెలియదు. చాలా కంపెనీస్ అంతా చాలా సూపర్‌గా కనబడుతున్నాయి ఇక్కడ చూసేయండి. ఇక్కడైతే చాలా ట్రాఫిక్ ఉంది ఫుల్‌గా. ఇది మైండ్ స్పేస్ రాయదుర్గం అని అంటారు. తెలుసుకోకున్న వాళ్ళు తెలిసి తెలుసుకోండి చూసి. తెలియని వాళ్ళు. చాలా ట్రాఫిక్‌గా ఉంటుంది. నేను అలా వెళ్తూనే అలా షూట్ అయితే చేస్తూనే ఉన్నాను. ఎవరైనా తెలియని వాళ్ళుంటే ఇంటర్వ్యూ ప్రాసెస్‌కి డెలైట్ కంపెనీకి ఎలా వెళ్తారని ఇంకా వీడియో మొత్తం కూడా చూపిస్తున్నాను. రోడ్ అంతా కూడా చూపిస్తున్నాను. ఇలా చాలా ఇంగా ఫార్వర్డ్‌గా ముందుకైతే వెళ్ళాలి. ఇంకా జేఎన్‌టీయూ అయితే వస్తుంది. ఇక్కడైతే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. చాలామంది సాటర్‌డే కంపెనీస్‌కి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు. దాంట్లో అన్‌ఎంప్లాయ్‌మెంట్ పీపుల్స్ కూడా ఉన్నారు. ఇంటర్వ్యూకి వెళ్లి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. చాలా చీకటైతే అయిపోయింది. నేను వెళ్ళేసరికి అక్కడ ఇదొక కంపెనీ ఉంది అక్కడ లెఫ్ట్ సైడు. ఇంకా నేనైతే సైబర్ టవర్ దగ్గరైతే దిగేసాను. ఆయన బోరబండకి ఇంకైతే వెళ్ళిపోయాడు రైట్ సైడ్ నుంచి. నేనైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. అలా వెయిట్ చేస్తూనే ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అలా వెయిట్ చేస్తూ ఉండగా బస్సయితే రాకపోవడంతో నేనైతే ఇంకా టైం అవుతుందని ఇంకా మళ్ళీ వీడియో చేయాలని ఇంకా ఆటో అయితే ఎక్కేసాను. జేఎన్‌టీయూకి వస్తా అన్నాడు. వచ్చి అడిగాడు. ఇంక అందువల్ల నేనైతే ఎక్కేసాను. ఇంక అలా ఆటోలో వెళ్తూనే అలా షూట్ అయితే చేస్తూనే వచ్చేసాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి తెలుసుకుంటారని అలా ఒక ఉద్దేశ్యంతో వీడియో అయితే షూట్ చేస్తున్నాను.
ఇంకా కొద్దిసేపటికి తర్వాతయితే ఇంకా హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇంకా జేఎన్‌టీయూ బస్ స్టాండ్ అయితే దింపేసింది ఆటో. చాలా అలసిపోయాను నేనింకా. 7 అయింది టైం అప్పుడు నేనింక జేఎన్‌టీయూ బస్ స్టాండ్‌లో ఉన్నప్పుడు. నేనైతే ఇంకా రూమ్‌కి వెళ్ళేది గూడా అలా షూట్ చేస్తాను. ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్‌గా ఉందో. నైట్ 7 అయింది టైం నేనింకొచ్చేసరికి బస్ స్టాండ్ దగ్గరికి. ఇంకా అక్కడ రైట్ సైడ్ నుంచయితే వెళ్ళిపోవాలి. నేనున్న పీజీ హాస్టల్‌కి. జేఎన్‌టీయూ బస్ స్టాండ్ ఉంటుంది గదా! ఎవరైనా తెలియని వాళ్ళుంటే తెలుసుకోండి. అక్కడి నుంచయితే వెళ్ళిపోవాలి. ఇంకా ఫైనల్‌గా అయితే నేనైతే రూమ్‌కైతే వచ్చేసాను. ఇంకా ఫుల్‌గా అలసిపోయాను. ఇంకా మార్నింగ్ 9:30, 9:40 కైతే వెళ్ళాను. ఇంకా ఈవినింగ్ 7 కైతే వచ్చాను. ఫుల్‌గా అలసిపోయాను. ఫుడ్ గూడా కొంచెమే తినేసాను. ఇంకా లంచ్ అయితే తీసుకువెళ్ళలేదు. ఇంకా బాడీ పెయిన్స్ అయితే ఫుల్‌గా వచ్చేసాయి. ఇంకా బస్‌లో వెళ్ళి ఇంకా ఈవినింగ్ మళ్ళా ఆటోలో ఇంకా అక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ అలా చాలా ఫుల్‌గా అలసిపోయాను. సో, ఫ్రెండ్స్ మొత్తం క్లియర్‌గా మొత్తం గూడా చూపించాను గదా! నేను మార్నింగ్ వెళ్ళింది, అక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంది, అక్కడ ఐడెంటి కార్డ్ ఇవ్వడం, ఆధార్ కార్డ్ ప్రొవైడ్ చేయడం, ఇంకా చాలామంది అన్‌ఎంప్లాయ్‌మెంట్ పీపుల్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంతమంది ఇంకా అన్‌ఎంప్లాయ్‌మెంట్ పీపుల్స్ ఉన్నారని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే చాలామంది 80% 80-90% ఫ్రెషర్స్ వచ్చారు. ఇంకా 10% అయితే 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ అలా చాలా మంది గూడా వచ్చారు. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ ఇంకా కొంతమంది తెలియని వాళ్ళంటే యాక్చువల్‌గా దాన్ని చెక్ చేయకుండా అంటే వాట్సాప్‌లో ఒక ఛానెల్ ఉందని మీ అందరికి చెప్పాను ఆల్రెడీ. అది చెక్ చేయకుండా వచ్చారు. అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు బీటెక్ లేదని. కానీ చాలా మంది బీటెక్ వాళ్ళొచ్చారు. తెలియక ఇంకా అక్కడ హెచ్ఆర్ డైరెక్ట్‌గా వెళ్ళిపోమన్నాడు. అవైలబుల్ లేదు. అసలు జాబ్ పొజిషన్ లేదు బీటెక్ వాళ్ళకి. ఎంబీఏ, బీటెక్, డిగ్రీ అసలు కొన్ని అసలు ఏముండని చెప్పారు. యాక్చువల్‌గా అక్కడ ఉండేది డిగ్రీ, ఎంబీఏ వాళ్ళకైతే ఉంది. యాక్చువల్ బీటెక్, ఎంటెక్ వాళ్ళకైతే అసలు లేదు. అని ఇంక చాలా మంది గూడా వచ్చి దాదాపు ఒక 40% చాలా మంది గూడా తెలియని వాళ్ళు అలాగే వచ్చారు. వాళ్ళంతా గూడా వెళ్ళిపోయారు. అంటే యాక్చువల్‌గా తెలుసుకొని రావాలి. అది గూడా వాళ్ళది గూడా తప్పు. ఆల్రెడీ మెన్షన్ చేశారు వాళ్ళు వాట్సాప్‌లో. అంటే ఇంకా కొంతమంది నౌకర్లో చూసి గూడా వచ్చారు. అక్కడ మెన్షన్ చేయకపోవచ్చు. నాకది ఎగ్జాక్ట్‌గా తెలీదు. నేనైతే వాట్సాప్‌లో చూసి వెళ్ళాను. తెలియని వాళ్ళైతే అలా వచ్చి ఇంక వెళ్ళిపోయారు. ఇంక చాలా టైమ్ వేస్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. సో, ఇంకా మెయిన్ థింగ్ మీ అందరూ గూడా ఒకే ఒక ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. అసలు మీరు ఈ ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్లారు? ఇప్పుడు మీరు చాలా అసలు జాబ్ జాయిన్ అయ్యే 2 మంత్స్ అబోవ్ అవుతుంది. అసలు మీరు ఎందుకు వెళ్లారని మీ అందరికి ఒక డౌట్ ఉంటుంది. మీరు ఏ మాత్రం టెన్షన్ పడకండి. నేనిక్కడ క్లియర్‌గా చెప్తాను. యాక్చువల్‌గా నేను చేస్తున్న జాబ్‌కి అంటే సీటీసీ కన్నా కొంచెం ఎక్కువ ఉంది డెలాయిట్ కంపెనీ. ఇంకొకటి నా డ్రీమ్ కంపెనీ గూడా డెలాయిట్ చాలా అంటే ఇష్టం నాకు డెలాయిట్ కంపెనీలో జాబ్ చేయాలని. అది నేను ఇంక ఫ్రైడే నైట్ చూసాను. ఆహ్, యాక్చువల్‌గా వాకన్ ఉండింది. ఒకసారి ట్రై చేద్దామని అలా వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత నేనెప్పుడో రాసిన ఎగ్జామ్ అక్కడ ఎలిజిబుల్ అయ్యాను. అంటే ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయిన తర్వాత ఆగస్ట్‌లో రాసిన ఎగ్జామ్ అంటే అప్పుడు గూడా నేను వెళ్ళిన 6 డిసెంబర్ గూడా అప్పుడు గూడా పనిచేసింది. అంటే ఆగస్ట్ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 మంత్స్ తర్వాత గూడా అది టెస్ట్ అలాగే ఉండింది. అంటే నాది గూడా ఒక తప్పుంది. 5 టైమ్స్ ఇన్వైట్ పంపించినా గూడా అటెండ్ అవ్వలేదు. అంటే నేను యాక్చువల్‌గా వాళ్ళు పంపించేది సాటర్‌డే, సండే పంపిస్తే నేను అటెండ్ అవ్వచ్చు ఇంటర్వ్యూకి. వాళ్ళు నేను వర్క్ చేసే టైంలోనే ఇంటర్వ్యూ అటెండ్ గా అని పంపిస్తారు. ఆఫ్టర్‌నూన్ చేస్తారో 3-4 ఆ టైంలో అటెండ్ కమ్మంటారు. ఇంకొకసారి నేను యాక్చువల్‌గా ఆల్రెడీ చాలా సార్లు ట్రై చేశాను. సాటర్‌డే ఆర్ సండే ఖచ్చితంగా చేస్తాను. ఇంటర్వ్యూ రెడీగా ఉన్నానని చెప్పాను. కానీ వాళ్ళు అలా చేయలేదు. వర్కింగ్ డేస్‌లోనే అటెండ్ అవ్వమన్నారు. నేనైతే మిస్ చేస్తున్నాను. కానీ ఒక ఏమో అది ఏం జరిగేది ఉంటే అది జరుగుతాయని అంటారు గదా! అలా నేను వాకిన్‌కి వెళ్ళడం, అలా ఎప్పుడో రాసిన ఎగ్జాము ఇప్పుడు అలా జరిగిపోవడం, ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళిపోవడం అంతా అసలు ఎక్స్‌పెక్ట్ చేయకపోయిందే జరిగింది. అసలు ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను మామూలుగా వాకిన్‌కి వెళ్ళాను. అలా ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళాను. అసలేమి ఎక్స్‌పెక్ట్ చే అసల ఏమేమో జరిగిపోయింది. ఇంకొకటి ఇంగ సీటీసీ ఎంత అని మీకొక డౌట్ ఉంది. మీరు ఏం బాధపడకండి చెప్తాను. అక్కడ డైరెక్ట్ కంపెనీ వాళ్ళైతే సీటీసీ మెన్షన్ చేసింది 3 ఎల్‌పీఏ. ఇప్పుడు నేను చేస్తున్న జాబ్ అయితే దానికన్నా కొంచెం తక్కువ. ఇంగా డైరెక్ట్ కంపెనీ అయితే కొంచెం 3 ఎల్‌పీఏ నేను చేస్తున్నది 3 కంటే తక్కువే ఉంది. అది మీకు ఎగ్జాక్ట్‌గా చెప్పలేను. సో, ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మీరు అంటే చాలామంది నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు జాబ్ మార్కెట్ ఇంగ తగ్గిపోయింది. చాలా మందికి ఆల్రెడీ జాబ్ వచ్చేసింది. అంటే నేనైతే ఏమి ఎక్స్‌పెక్ట్ చేశాను. నాకు జాబ్ వచ్చినందుకు చాలా మంది కూడా అలాగే వచ్చిందని అనుకున్నాను. కానీ ఇంకా ఫ్రెషర్స్ వస్తూనే ఉన్నారు. చాలా మంది అన్‌ఎంప్లాయ్‌మెంట్ పీపుల్స్ చాలా ఉన్నారు. అసలు ఇంకా నేనైతే మామూలుగా అయితే డైలెట్‌గా వెళ్ళాను. నేను వెళ్ళే రోజు ఆర్ఎంఎస్ఐ ఒకటి ఉండింది. కాగ్నిజెంట్‌లో ఇంకొకటి ఉండింది. నాకింకా ఇన్వైటు 5 ఎల్‌పీ అది గూడా వచ్చింది. నేను దానికి వెళ్ళాలనుకున్నాను. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా డైలెట్‌కి వెళ్ళడం అలా అయితే జరిగిపోయింది. అది ఏమవుతుందో తెలియదు. ఇంకొకటి విషయం మీకు ఈ ఫైనల్ రౌండ్ పెట్టాను గదా! అది మీకు చెప్పకుండా అయితే ఉండను. చెప్తాను ఖచ్చితంగా చెప్తాను. 3 ఎల్‌పీ అయితే ప్యాకేజు. ఇంకొకటి క్యాబ్ అయితే ఉండింది. అంటే టూ వే లేదు. డ్రాప్ అయితే ఉండింది. అంటే పికప్ అయితే లేదు. డ్రాప్ ఒకటే ఉన్నదని చెప్పారు. ఆల్రెడీ ఫిక్స్ అయితే చెప్పారు. రొటేషనల్ షిఫ్ట్స్ కూడా చెప్పారు.
నాకైతే ఫైనల్ రౌండ్ దాదాపు 25 మినిట్స్ అయితే జరిగింది. ఒకే రౌండ్. అంటే ఫస్ట్ రౌండ్ జరిగింది. దాని తర్వాత ఇంక టెస్ట్ మీ అందరికి చెప్పాను ఆల్రెడీ. ఎప్పుడు రాసిన ఎగ్జామ్ పాస్ అయితే అయిపోయాను. క్లియర్ అయితే అయిపోయింది. ఇంక ఫైనల్ రౌండ్ అయితే టెక్నో మేనేజర్ రౌండ్ అది దాని తర్వాత ఇంకా మేనేజర్ రౌండ్ కూడా ఉంటుందన్నారు. అంటే ఇదే క్లియర్ చేస్తే ఇంకా చాలని చెప్పారు. అంటే నాతో పాటు ఒకడు వచ్చాడు ఆయన. అంటే ఆయన అంటే నాలాగే టెక్నికల్ రౌండ్ ఇంటి దగ్గరే కంప్లీట్ చేశారంట. నాలాగే ఆన్‌లైన్ టెస్ట్ రాసాడు. ఇంక టెక్నికల్ రౌండ్ కూడా ఆన్‌లైన్‌లో జరిగిందంట ల్యాప్‌టాప్‌లో. ఇంకా ఫైనల్ రౌండ్ వచ్చేసరికి ఇంక సీటీసీ అదే ఒకటే మాట్లాడతారంట నాకు చెప్పాడు. నాకైతే అదే ఫైనల్ రౌండ్ ఇంక అది క్లియర్ చేసుంటే నేనింక టీఎల్‌పీఏ ప్యాకేజ్ గూడా వచ్చేది. ఇంగ క్యాబ్ గూడా వచ్చేది. ఇంకా నాది ఒక డ్రీమ్ కంపెనీ అంతా గూడా మిస్ చేసుకున్నాను. అంటే మిస్ అయితే చేసుకోలేదు. మాక్సిమం 25 మినిట్స్ అంటే దాదాపు 80-90% అయితే ఆన్సర్స్ అన్నీ గూడా చెప్పాను. ఒక 2 అంటే 2 గాదు. ఒక ఆన్సర్ అయితే ఒక క్వెషన్‌కి ఆన్సర్ కొంచెం అంటే 50-50% అటు ఇటుగా ఆన్సర్ అయితే చెప్పాను. కొంచెం డిఫరెంట్ ఆన్సర్ అయితే చెప్పాను. మిగతావన్నీ గూడా క్లియర్ చేశాను. చాలా డెప్త్ అయితే అడిగాడు అకౌంటింగ్ గురించి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మామూలుగా నేనైతే ఇంగ ఎక్స్‌పెక్ట్ చేయనంత జరిగింది. అంటే అంత డెప్త్‌గా అడుగుతాడని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా అంటే స్ట్రిక్ట్ గానే ఉండింది. ఇంగ మొత్తం 25 మినిట్స్ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇంగ ఇంట్రడక్షన్, రోలు అంటే 2024లో అయిపోయింది. 1 ఇయర్ ఏం చేసావు? ఇంక దాని తర్వాత ఇంకా టాపిక్ అడుగుతారని అలా చాలామంది అనుకుంటారు. ఇప్పుడు చాలామంది అంటే డైరెక్ట్‌గా అలా జరగలేదు. ఇంట్రడక్షన్ దాని తర్వాత నాకు జరిగిన రోల్ అంటే అకౌంటింగ్ రోలు, ఇంకా ఇంకా ఇంకొకటి అకౌంట్స్ రిసీవబుల్. రోల్ అయితే అకౌంట్స్ రిసీవబుల్. ఇంకా అకౌంటింగ్ గురించి మొత్తం ఏ టు జెడ్ అయితే అడిగాడింక. చిన్న చిన్న డెఫినిషన్స్‌తో సహా మొత్తం అడిగాడు. నేను మాక్సిమం అన్నీ గూడా క్లియర్ చేశాను. ఇంకా నాకు సీటీసీ గూడా చెప్పాడు. ఇంకొకటి క్యాబ్ గూడా చెప్పాడు. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయని చెప్పాడు. డ్రాప్ ఆఫ్ అయితే మాక్సిమం 8 అయితే అప్పుడైతే ఉంటుందని చెప్పాడు. ఇంకా ఇంక దాదాపు ఇంకా దాని తర్వాత ఇంక కొన్ని గూడా అడిగాడు. ఇంకా దాదాపు 25 మినిట్స్ అయితే జరిగింది ఫైనల్ రౌండ్. అదే ఫైనల్ రౌండ్ ఇంగ. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా సీటీసీ గురించి మాట్లాడడానికి మేనేజర్ అయితే ఉంటుంది. మాక్సిమం ఇదే ఫైనల్ రౌండ్. నేనైతే చేశాను. ఇంకా వాళ్ళేమన్నారైతే ఫీడ్‌బ్యాక్ అయితే ఇస్తా ఉన్నారు. మెయిల్ అన్నా, కాల్ అయితే చేస్తామన్నారు. మరి ఏమవుతుందో అది చూడాలి. అది వచ్చిన వెంటనే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు ఏమాత్రం టెన్షన్ పడకండి. మీరేమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి. డెలైట్ కంపెనీ గురించైనా, నెక్స్ట్ అసలు ఇంటర్వ్యూ ప్రాసెస్. ఇంకొక విషయం నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోల నుంచి అసలు ఇంకొకటి జెన్‌పాక్ట్ కంపెనీ, అసెంచర్ కంపెనీ, నాకు తెలిసిన కంపెనీ అన్నీ గూడా ఇంగ మీ అందరికి చెప్పాను గదా! ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. అసలు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటాయని నేనైతే వెళ్ళింది కాగ్నియంట్, ఇంకా విప్రో, ఇంకొకటి జెన్‌పాక్ట్ ఇంకా ఫస్ట్ సోర్స్ మీ అందరికి ఆల్రెడీ పెట్టాను. అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రెజెంట్ అయితే మ్యాపింగ్, ఇంకా కంటెంట్ మోడరేషన్, ఇంకా అసెంచర్‌లో అయితే కేవైసీ అండ్ ఏఎంఎల్ అని కొన్ని రోల్స్ ఉన్నాయి. అసలవి ఎలా జరుగుతున్నాయి? అసలు వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎగ్జాక్ట్‌గా ఏ కంపెనీ ఏ రోల్‌కి ఎలాంటి క్వెషన్స్ అడుగుతుంది? ఏం ప్రిపేర్ అవ్వాలి? అనేది మొత్తం నెక్స్ట్ ఏ టు జెడ్ క్లియర్‌గా చెప్తాను. అంటే ఒక కంపెనీ అయితే ఫస్ట్ ఒక కంపెనీ తర్వాత నెక్స్ట్ సెకండ్ కంపెనీ అలా ఎగ్జాక్ట్‌గా పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. మీరు ఏం అడగాలన్నా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నా గురించి, సీటీసీ గురించి ఏం అడగాలనుకున్నా ఏమాత్రం టెన్షన్ పడకుండా, భయపడకుండా కామెంట్ చేయండి. 100% కాకుండా 200% రిప్లై ఇస్తాను. నిజంగా చెప్తున్నాను 200% అయితే రిప్లై ఇస్తాను. కామెంట్ చేయండి ఫస్ట్. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నచ్చకపోతే నచ్చలేదని గూడా ఒక లైక్ చేయండి. అది కూడా కింద ఉంటుంది. నచ్చితేనే అని చెప్పకూడదు. నచ్చకపోయినా గూడా ఒక లైక్ ఉంటుంది. అది గూడా చేయండి. నచ్చినట్టు లైక్ చేయండి. ఇంకా మీరు చెప్పడానికి కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నచ్చకపోతే అది గూడా పక్కన ఉంటుంది. దాన్ని గూడా లైక్ చేయండి. అది గూడా ఒక లైక్, నచ్చలేదని ఒక లైక్, నచ్చినట్టు లైక్ చేయండి. దాంతో పాటు ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే జాబ్ అప్డేట్స్ గురించి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. ఏ కంపెనీ ఎలా జరుగుతుందనేది మొత్తంగా చెప్తాను. సబ్స్క్రైబ్ ఒకటి చేయకండి. దాంతో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ.